పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో పేదలకు ఇబ్బందులు తలెత్తకుండా రేషన్ సరుకులు అప్పుగానే అందిస్తున్నట్లు పౌర సరఫరాల మంత్రి పరిటాల సునీత తెలిపారు. రేషన్ సరుకులు నగదురహితంగా అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆమె వివరించారు. ఈ ఏడాది క్రిస్మస్, సంక్రాంతి కానుకలను పేదలకు అందిస్తామంటున్న మంత్రి పరిటాల సునీతతో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి. పెద్ద నోట్ల రద్దు తర్వాత రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీల అవసరం విపరీతంగా పెరిగిపోయింది. అలాగే ప్రభుత్వ శాఖల తరఫున కూడా ఈ విధమైన లావాదేవీలు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కూడా అన్ని రకాల చర్యలు చేపట్టింది. ముందుగా పౌర సరఫరాల శాఖలో చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేసే సరుకులకు కూడా నగదు రహిత లావాదేవీలు అమలు చేసేందుకు ఆ శాఖ చర్యలు చేపట్టింది. కృష్ణా జిల్లాలో ఇప్పటికే ఆ కార్యక్రమం కూడా ప్రారంభమైంది. మనతో మాట్లాడేందుకు పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ఉన్నారు. మేడం, ఎలా ఇప్పుడు ఈ నగదు రహిత లావాదేవీలను ఎట్లా అమలు చేయబోతున్నారు? ఎందుకంటే ఇప్పుడు పెద్ద నోట్లను రద్దు అయిపోయినాయి, దుకాణాలకు పోతే 2000 రూపాయలు ఇస్తే చిల్లర ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఎట్లా ప్రజలకు ఇబ్బంది లేని రీతిలో తెల్లగాడుదారులకు ఎలా చేయబోతున్నారు? ఇప్పటికీ అంటే ఎఫ్ఈ షాపులు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఎఫ్ఈ షాపులు కూడా మాకు 29,000 ఎఫ్ఈ షాపులు కూడా ఉన్నాయి. 29 ఎఫ్ఈ షాపుల్లో కూడా ఎవరు కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదని, ఎందుకంటే డబ్బు ప్రాబ్లం ఉంది కాబట్టి చిల్లర కూడా దొరక్క ఇబ్బంది పడకూడదని ఆలోచనతో గౌరవ సీఎం గారు కూడా మంచి ఆలోచన చేసి ఈరోజు ఎవరు కూడా పబ్లిక్ కూడా ఇబ్బంది పడుకోకుండా దాదాపు 1,35,00,000 కార్డ్స్ కూడా రేషన్ కార్డులు ఉన్నాయి. వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడుకోకుండా రేషన్ షాప్కి వెళ్ళి అప్పుగా ఎవరైనా సరే అప్పుగా రేషన్ తీసుకునేలాగా మంచి అవకాశం కూడా మేము కూడా కల్పించాం. నెక్స్ట్ మంత్ వాళ్ళు డబ్బులు కట్టేలాగా కూడా చేశామండి. ఎవరికి కూడా ఇబ్బంది కూడా కలగలేదు. ఇప్పటికే చూస్తే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే 60 లక్షల మందికి ఇప్పటికే 60,30,000 మంది ఇప్పటికే మనకి రేషన్ కూడా తీసుకునేది కూడా మనం అందరం కూడా చూస్తున్నాం. అదేవిధంగా పోర్టబిలిటీ అది కూడా పెట్టాం. అది కూడా దాదాపు ఇప్పటికి ఈ రోజుకి చూస్తే 2 లక్షల మందికి పైగా పోర్టబిలిటీ కూడా ఈ రోజుకి మనం తీసుకునేది కూడా జరిగింది. చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ప్రజలు మా దగ్గర డబ్బులు లేక ఏ విధంగా మేము రేషన్ తీసుకోవాలనే పరిస్థితుల్లో పబ్లిక్ కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈరోజు సీఎం గారు పెట్టిన మంచి పని చాలా బాగుందని ప్రజలందరూ కూడా ఈరోజు అభినందించే పరిస్థితి ఉంది. వస్తున్నటువంటి కార్డుదారులు ఎవరైతున్నారో వాళ్ళను ఏమేమి తీసుకురావాలి రేషన్ దుకాణానికి వచ్చేటప్పుడు? అంటే కొన్ని బ్యాంక్ అకౌంట్ ఉండాలి, కొంత బ్యాంక్ అకౌంట్ లేని పరిస్థితి కొంతమందికి. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి? బ్యాంకు అకౌంట్ ఉన్న వాళ్ళు రేషన్ షాప్కి వెళ్ళిన తర్వాత ఏమేమి చూపించాల్సి ఉంటుంది, అక్కడ ఏమేమి చెప్పాల్సి ఉంటుంది? రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా నేను కూడా విజ్ఞప్తి కూడా చేస్తున్నాను. ఈ క్యాష్లెస్ అనేది కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ అకౌంట్ కూడా చేసుకోమని ప్రతి ఒక్క కార్డుదారులకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. ముఖ్యంగా డీలర్లు కూడా అకౌంట్లు చేసుకోవాలండి. ఎందుకంటే 29,000 ఎఫ్ఈ షాపుల్లో కూడా డీలర్లందరూ కూడా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే ఈ క్యాష్లెస్ అనేది పెట్టినప్పుడు ప్రతి ఒక్కరూ షాపుకి వెళ్ళి అక్కడ రేషన్ తీసుకుంటేనే తమ్మేస్తేనే వాళ్ళ అకౌంట్లో నుంచి డీలర్ అకౌంట్లోకి డబ్బులు పడేలాగా విధానం కూడా మేము ప్రయత్నం కూడా చేస్తున్నాం. తప్పకుండా అది సక్సెస్ఫుల్గా కూడా మేము చేయబోతున్నాం. అంటే ఇప్పుడు ఈ వస్తున్నటువంటి వాళ్ళు కొంతమందికి బ్యాంక్ అకౌంట్ ఉండటం లేదు, అలాంటి వాళ్ళకి ఎట్లా చేయబోతున్నారు? అంటే ఇంట్లో ఎవరికైనా ఉన్నా సరిపోతుందా, లేకపోతే అలాంటి వాళ్ళు కొత్తగా అకౌంట్ తెరిచేందుకు గవర్నమెంట్ వైపు నుంచి ఎలాంటి సలహాలు వాళ్ళకి ఇవ్వబోతున్నారు? అంటే నేను లాస్ట్ టైం కూడా కృష్ణా జిల్లాలో నేను చూసినప్పుడు ఒకే ఫ్యామిలీలో ఒకరికే ఉంటే మాకు ఇబ్బందికరంగా అవుతుందమ్మా అని కూడా ఒకసారి కూడా నాకు కూడా చెప్పినాను. ఆ విషయం నేను మా కమిషనర్తో కూడా మాట్లాడాను. ఒక ఫ్యామిలీలో ఒకరికే ఉంటే భర్త ఊరికి పోతే భార్య తీసుకునేదానికి కూడా అవకాశం ఉంటుందో ఆ విధంగా కూడా ఉంది. కొన్ని మనం కూడా ఏదైనా సడలింపు చేయాలనే విషయం కూడా నేను కమిషనర్తో మాట్లాడింది కూడా జరిగింది. ఇది కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అకౌంట్ అనేది భార్యకి భర్తకి ఇద్దరికి కూడా తీసుకుంటే బాగుంటుందని కూడా వాళ్ళు కూడా విజ్ఞప్తి కూడా చేసుకున్నాం. ప్రతి కుటుంబంలో ఈరోజు జన్ధన్ వచ్చిన తర్వాత ప్రతి ఫ్యామిలీలో కూడా ఈరోజు బ్యాంక్ అకౌంట్లో తీసుకున్నారు. తీసుకోలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోమని ప్రత్యేకంగా కూడా కోరుకుంటారు. మనకి కందిపప్పు వచ్చి 1 కిలో, అదేవిధంగా సాల్ట్ వచ్చి 1 కేజీ, ఒక ఆయిల్ వచ్చి 1 కేజీ, ఇంకా పొటాటో, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా ఒక కిట్ అంటే 300 రూపాయలకి ఏవైతే సరిపోతుందో 300 రూపాయల ప్రకారంగా ఒక కిట్ కూడా రెడీ చేసి ఇస్తున్నాం. అది కూడా వాళ్ళు ఫ్రీగా కూడా తీసుకోవచ్చు. ఫ్రీగా అంటే అప్పుగా తీసుకోవాలి. అప్పుగా తీసుకుని నెక్స్ట్ మంత్ వాళ్ళు కూడా ఇచ్చేలాగా కూడా ఏర్పాటు చేసాం. ఈ పాస్ యంత్రాలు సంబంధించి డబ్బులు లావాదేవీలు జరిపేందుకు వీలుగా కూడా ఆ యంత్రాలని కూడా ఎన్ని రోజుల లోపల మనము ఈ అన్ని దుకాణాల్లో సప్లై చేసే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రస్తుతానికైతే అన్ని దుకాణాల్లోనూ ఈ పాస్ మిషన్ అయితే ఉండదండి. కానీ డబ్బులు లావాదేవీలు చేసేదాన్ని కూడా ప్రయత్నం చేస్తున్నాం. మా కమిషనర్ గారు అయితే జిల్లా అందరితో ఆఫీసర్లందరితో కూడా మేము మాట్లాడి త్వరగా ఇది కూడా ఈ నెల ఆఖరికంతా కూడా ఇది పూర్తి స్థాయిలో కూడా మేము చేయబోతున్నాం. సంక్రాంతికి సమీపిస్తుంది. ఈసారి చంద్రన సంక్రాంతి కానుకకు సంబంధించి ఎలా చేయబోతున్నారు? ముందుగా క్రిస్మస్ కూడా పంపిణీ చేస్తున్నారా లేదా?
ఇప్పుడు చంద్రన్న సంక్రాంతి కానుక ఇది మూడోసారి మేము ఇస్తున్నాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళందరూ కూడా పేదవాళ్ళ గురించి ఆలోచించి దాదాపు 1,35,00,000 రేషన్ కార్డులు కూడా ఉన్నాయి. 1,35,00,000 రేషన్ కార్డులకు కూడా ఈరోజు చంద్రన్న సంక్రాంతి కానుక కానీ క్రిస్మస్ పండుగ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు క్రిస్మస్ కానుక కూడా మేము అందజేస్తున్నాం. ముందు ఏ విధంగా ఇచ్చినామో కందిపప్పు 1/2 kg, శనగపప్పు 1/2 kg, బెల్లం 1/2 kg, నెయ్యి వచ్చి 100 మిల్లీగ్రాములు, అదేవిధంగా ఆయిల్ వచ్చి 1/2 kg, ఇవన్నీ కూడా మేము ఒక ప్యాక్ చేసి గోధుమ పిండి వచ్చి 1 kg, ఇది దీనిలో అన్నీ కూడా ఒక కిట్ అంటే ఒక బ్యాగ్ కూడా పెట్టి ఆ కిట్ ద్వారా ప్రతి కుటుంబానికి కూడా మేము అందజేస్తున్నాం. అది వచ్చి దాదాపు 250 రూపాయలు, అది దాని అంచనా కూడా అంత 250 రూపాయలు దాని అంచనా. అది కూడా ఫ్రీగా మేమందరూ ప్రతి ఒక్క కుటుంబ కార్డుదారులకు అందరికీ కూడా పంపిణీ చేస్తున్నాం. రేపు ఈ నెల 20వ తారీఖు నుంచి క్రిస్మస్ పండుగ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా క్రిస్టియన్స్ కానుక కూడా ముందుగానే వాళ్ళకు కూడా అందజేస్తున్నాం. జనవరి 1వ తారీఖు నుండి చంద్రన్న సంక్రాంతి కానుక పబ్లిక్ ప్రజలందరికీ కూడా మేము అందజేస్తాం. నగదురహిత లావాదేవీల ద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేని రీతిలో చర్యలు చేపట్టామని చెప్పేసి మంత్రి పరిటాల సునీత చెప్తున్నారు. కెమెరామెన్ నాగేంద్రతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.